గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రసంగంలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా నేను మొన్న రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగానికి ఒక కౌంటర్గా అనుకోవచ్చు. మేము చేస్తున్నటువంటి పాలన చూసి కాంగ్రెస్ పార్టీ ఈసపడుతుంది, కావాలని ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణల వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం అని చెప్పి నిన్న ప్రధాని అన్నారు. ఆత్మన్యూనత కారణంగానే ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన పరోక్షంగా రాహుల్ గాంధీనిపై విమర్శలు ఎక్కువ పెట్టారు. అది మెయిన్ బ్యానర్గా ఉంది అన్ని పత్రికలు కూడా. ఇక రెండో వారు చూసినట్టయితే అటు ఖమ్మం, వరంగల్, తర్వాత అచ్చంపేటలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో అటు టీఆర్ఎస్ దూసుకుపోతుంది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ కూడా ప్రచారంలో ఉన్నాయి. నిన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగరాలి, టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి అటు ఖమ్మంలోను తర్వాత ఇటు వరంగల్లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చెప్పారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత ఈ పార్టీ మారినటువంటి 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ ఇచ్చారు, వారంలోగా వివరణ ఇవ్వాలని చెప్పి. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి మరో వార్త. తర్వాత ఈరోజు సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామాలైనటువంటి ఎర్రవల్లి, నర్సనపేటలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎక్కడ దాకా వచ్చిందో పర్యవేక్షించబోతున్నారు, పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లిలోనే 285 ఇండ్లు కడుతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి చూస్తారు ఈరోజు సీఎం కేసీఆర్. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి సతీష్ మాదిగ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి శేఖర్ రెడ్డి గారు, తర్వాత వరంగల్ స్టూడియో నుంచి బీజేపీ నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. ముందు సతీష్ గారు, సీఎం కేసీఆర్ ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇంతకుముందు హైదరాబాద్లోనే ఐడియాస్ కాలనీ మాత్రమే మోడల్ అన్నారు కదా, మరి ఈరోజు ఎర్రవల్లిలో అక్కడ కడుతున్న ఇళ్లను పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా నేను ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట 3 చోట్ల కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ప్రచారం ప్రధానంగా రోల్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి మోడల్ ఇల్లు ఈరోజు మోడల్ ఇల్లు కదా, అట్లాంటి మొత్తం అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందంటున్నారా? ఎన్ని రోజులు వస్తాయనుకుంటున్నాను? టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక పథకం డబుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్ ధమాకతోనే వాళ్ళు ఎన్నికలలో వెళ్తున్నారు. వాస్తవానికి ఎర్రవల్లిలో తన గ్రామం అయితే ఎర్రవల్లి గ్రామం ఉందో ఒక మోడల్ హౌస్ కట్టారు, ఒకదాన్ని తయారు చేశారు, ఒకటి పూర్తి అయింది. ఇక వాటిని అక్కడ ఆల్రెడీ 250 ఇండ్లు అలాట్మెంట్ చేసి ఇంకోటి నర్సంపేటలో కూడా ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో, కరీంనగర్లో కూడా ఇంకోదాన్ని తీసుకుంటే దాన్ని ఇప్పటికైతే చూసలేదు. చిన్నముల్కొండ అయితే వాళ్ళు ఉన్న ఇళ్ళనన్నీ తొలగించుకొని షెడ్లు వేసుకొని రేకుల కింద జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ డబల్ బెడ్రూమ్ ధమాక ఏదైతే ఉన్నదో ఈరోజు హైదరాబాద్ నగరమే కానీ, వరంగలే కానీ, ఖమ్మమే కానీ ఈ గ్రేటర్ ఎన్నికలలో, ఈ మున్సిపల్ ఎన్నికలలో పూర్తిగా ఇంక గ్రామాల్లో కూడా ఇప్పటికీ గ్రామాలకైతే స్టార్ట్ కాలేదు. ఈ 2 గ్రామాల వ్యవహారమే ప్రచారం జరుగుతుంది తప్ప ఏ గ్రామంలో కూడా ఇప్పటికి కాలేదు. ఇప్పుడు నియోజకవర్గానికి 400 ఇండ్లు అన్నారు. పట్టణ కేంద్రాల్లోకి వస్తే ఒక 30% అంటే ఒక 100 ఇండ్లు, 150 ఇండ్లు పట్టణ కేంద్రాలకు వెళ్ళిపోతాయి. ఇక మిగతా రిమైనింగ్ వస్తేనే ఊరికొకటే వస్తుంది. ఆ ఊరికొకటి స్టార్ట్ అయినప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ప్రజలు బాగా గమనిస్తారు. ఇంకోటి ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇస్తారు. ఈరోజు జిహెచ్ఎంసీ ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో నీటి నల్లాల బిల్లులు మాఫీ చేస్తామన్నారు, ఆ తర్వాత పనులు మాఫీ చేస్తారు. మళ్ళీ వాటిని కసరత్తు చేసి ఇప్పుడు విశ్వనగరంగా మారాలంటే మళ్ళీ ప్రజలపైన భారం పడాలని చెప్పేసి అని పెట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అంటే ఎన్నికల సమయంలో వాళ్ళు ప్రజలను ఏదో అన్ని ఉచితం అని చెప్పేసి అనుకొని ఓట్లు దండుకుంటున్నారు. ఆ తర్వాత 3 సంవత్సరాల వాళ్ళ పాలన ఏ రకంగా ఉంటుంది అనేది ఇక ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా. కనుక వీళ్ళు అలివిగానే హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను ఊహల పల్లైకుల్లో ఎత్తుతూ ఈరోజు డబల్ బెడ్రూమ్ ఎంతమందికి ప్రతి గ్రామంలో 150 నుంచి 200 దాకా దరఖాస్తులు ఉంటాయండి. అయితే మన ఎన్ని గ్రామాలకు కడతారో వీళ్ళు ఏ రకంగా చేస్తారో, ఒక ఎర్రవల్లే ఉన్నదా, ఒక నర్సంపేటనే ఉన్నదా, మన మిగతా గ్రామాల్లో మిగతా నియోజకవర్గాలు ఎందుకు ప్రారంభం కావట్లేదు వీటి? ఇంకోటి చాలామంది కాంట్రాక్టర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఈ పథకాన్ని ఏ రకంగా సక్సెస్ చేస్తారు అనేది తన తెలంగాణ భాష ఒరవడిలో ఒక మాట మాట్లాడేవాడు మీటింగ్లలో. ఏదో ఆన్నే కుక్క కట్టేస్తారు, ఆన్నే పిల్లి ఉంటుంది, ఆన్నే అవి ఉంటాయి, కోళ్ళు కట్టేసుకొని ఉంటాము. అసలు చిన్న రూములలో ఒకటే దగ్గర ఎక్కడ సంవత్సరం చేస్తాము, ఒక పాయగాన ఒక బ్రహ్మాండంగా అధ్యస్తామని చెప్పేసి ప్రజలను మైమర్పించిన ఈ కేసీఆర్ గారు ఆ హామీని ఏ రకంగా నెరవేర్చారనేది రాబోయే కాలంలో ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? ఆల్రెడీ ఎర్రవల్లిలో ఇల్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి, ఒకటైతే పూర్తి అయింది, దాన్ని కేసీఆర్ చూస్తున్నారు. మరి మీ వరంగల్ జిల్లాలో ఎలక్షన్లో అదే బాగా ప్రధాన అంశంగా ఉన్నట్టుంది. ఇప్పుడు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో 8,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి దాదాపు. అవన్నీ ఎర్రవెల్లులు అయితే మనం సంతోషపడదాం, కానీ ఒక గ్రామంలో కట్టి దాన్ని చూపించి అన్ని ఎర్రవెల్లులు అంటే కాదు కదా.
మరి అన్ని ఎర్రబెల్లిలకు కేసీఆర్ ఒక్క ఊరికి ఇచ్చిన నిధులు అన్ని ఊళ్ళకి ఇస్తే చాలా మంచిదే. మరి అది సాధ్యాసాధ్యాలు వాళ్ళు చెప్పాలి. ఎర్రబెల్లి ఒక మోడల్ విలేజ్గా వాళ్ళు తీసుకోవచ్చు. మరి మిగతా ఎవరు కట్టాలి? మిగతా ఎవరు కట్టుకోవాలన్నా లేకపోతే ఎట్లా? దాని బడ్జెట్ ఎంత? మరి అదంతా ఆలోచించాలి కదా. కాబట్టి ఇప్పుడు సరే కేంద్రం ఇచ్చే కాడికి కేంద్రం ఇస్తున్నది, దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని చేయాలి. కానీ ఎర్రబెల్లి అనేది ఒక మోడల్గా వాళ్ళు కట్టిండ్రు, అంతటా అది వస్తే అందరికీ సంతోషం. కానీ దానికి బడ్జెట్ కానీ ఇవి కానీ అంత కాదు. ఇప్పుడు ఎందుకంటే మనం కొన్ని ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు కానీ 2 బెడ్రూమ్ కానీ ఇంకా కొన్ని వాళ్ళు చెప్తున్నారే చాలా, అవన్నీ కూడా వాళ్ళు మోడల్ని క్రియేట్ చేయగలుగుతారు. కానీ అవసరం ఉన్న ప్రజలందరికీ ఇచ్చే అంత బడ్జెట్ కానీ ఇచ్చే శక్తి కానీ వాళ్ళకు లేదనేది వాళ్ళు గ్రహిస్తే మంచిది. ఎన్నికల ముందు చెప్తే మంచిగా ఉంటుంది. మన ఊళ్ళలో వెంకటరాముడు వచ్చేది పొద్దుగాలనే, అయ్యా నా బిడ్డ పెళ్ళికి నేను మొత్తం ప్రధానమంత్రిని రాష్ట్రపతిని పిలిచిన, ఏది చెర్ల బియ్యం పోసి తూములో మంటబెట్టి ఇద్దరికొక మెతుకు జమ్మాకులు తెచ్చిపెట్టినా అని ఇంకా రకరకాలుగా మాట్లాడేది. అవి కొన్ని మాట్లాడలేము కానీ అయితే మరి ఇప్పుడు ఈయనది కూడా జమ్మాకులు విస్తారు గుట్టి పెడితే ఎంత కడుపు నిండుతుందో ఇలా పేద ప్రజలకు కూడా ఈ స్కీముల ద్వారా ఆయన చెప్పే మాటల ద్వారా గంతే కడుపు నిండుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రాక్టికల్గా దాని బడ్జెట్ ఎంత, వీళ్ళు ఇచ్చేది ఎంత, వీళ్ళు అలొకేషన్స్ ఎంత అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. పోయిన బడ్జెట్లో పెట్టిన దాంట్లో ఉదాహరణ చెప్తాను. వాళ్ళ మిషన్ కాకతీయనే తీసుకుందాము. 2200 కోట్లు పెట్టి 200 కోట్లు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు వాళ్ళు. అందులో 180 కోట్లు కేంద్రం ఇచ్చింది. అట్లనే భగీరథ ఉన్నది, అట్లనే మిగతాయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఊళ్ళలో ఆ వెంకటరావు మాటలాగా ఉంటాయి. కాబట్టి ఇది ఎవరికి చూపిస్తున్నట్టు ఒకరిని సాగండి. వేణుగోపాల్ రెడ్డి గారు వస్తాను. శేఖర్ రెడ్డి గారు అన్ని ఊర్లలో కూడా 20 లాగిళ్ళు కడతారా కట్టరా అని. వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైనా పని మొదటగా చిన్నగానే మొదలవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క చిన్నికే వర్షపు జల్లే ఒక వర్షమే నదులయ్యి ఏరులయ్యి నదులయ్యి సముద్రంలో కలుస్తుంది. అది గ్రహించాలి వారు. ఏదైనా మొదలుపెట్టే ధైర్యం కావాలి. ఈరోజు కేసీఆర్ గారు మొత్తము ఈ యొక్క దేశంలో ఒక రోల్ మోడల్గా వచ్చాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఏదైతే తీసుకున్నాడో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ, ఏదైతే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఏదైతే తెలంగాణ రైతుల కోసము నిన్ననే మీరు చూశారు కదండి, మొత్తము న్యూస్ పేపర్లన్నీ కూడా మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఏ విధంగా మనం ప్రాజెక్టు కట్టుకోవాలనే దానికి ఒక అవగాహనకు వచ్చారంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన, కేసీఆర్ యొక్క పనులను చూసి వారు గ్రహించాలి. అంతేగాని ఈరోజే 2 ఊర్లనే కట్టారంటే ఇప్పుడు 8,000 ఊళ్ళు 2 ఊళ్ళతో మొదలైంది. 8,000 ఊళ్ళకు అది పాకుతుంది. అది రెండవది, మొదటగా మన సతీష్ గారు ఏమంటున్నారు, సిటీలలోనే చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఎక్కువ మంది యువకులు ప్రజలు గ్రామాలను విడిచిపెట్టి పట్టణాలకు వస్తున్నారు. మొదటగా పట్టణాలను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇప్పుడు వరంగల్ 20,000 అన్నారు, హైదరాబాదు 1,00,000 ఇండ్లు అని చెప్పి ఒక ప్లానింగ్ చేసిండ్రు. తప్పక దాని గురించి ఇప్పుడు మీరు చూసిండ్రు, రోజు మనం చూస్తూ ఉన్నాము రెవెన్యూ వాళ్ళు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకోటి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడ ఇప్పటిదాకా గవర్నమెంట్ తోటి ప్రైవేట్ పర్సన్ లిటిగేషన్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు బయటికి. ఎందుకు తీస్తున్నారు? ఇవన్నీ పేద ప్రజల కోసం, డబుల్ బెడ్రూమ్ల కోసం తయారు చేసేదానికి. కాబట్టి వేణుగోపాల్ రెడ్డికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే అనుమానం ఇప్పుడు ఎప్పుడో ఉన్న ఏదో ఊరిది వెనకట ఏదో చెప్తున్నారు కదా, తుపాకి రాముడు ఏదో అని చెప్పి, అవన్నీ ఇంకా దాంట్లోనే మీరు ఉండొద్దు. అవన్నీ మారిపోయినాయి. మనం అనుకున్నాం చంద్రునికి పోతారని చెప్పి ఎంతోమంది అన్నారు. ఊర్లలో మనం అనుకునేది చంద్రునికి పోలేదండి, మధ్యనే పోయిండు, ఉట్టిగా మోసం మాటలు చెప్తుండని. చంద్రునికి పోయిండు కదా, 340 రోజులు పోయొచ్చని చెప్పి నిన్ననే మనం పేపర్లు చదువుతున్నాం. కాబట్టి మీరు ఇంకా ఆలోచన చిన్నగా మీరు పెట్టుకోకరి, పెద్దగా ఆలోచన చేయండి. ఏ విధంగా ప్రజలకు మేలు కలుగుతుందో మీరు కేసీఆర్ చూపిస్తారు, మీరు అది చూడండి. చర్చల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి గారు వచ్చారు. రవి గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఈరోజు సీఎం కేసీఆర్ 20లో వాటిని పరిశీలించడం పోతున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్లలో ప్రధానంగా అన్ని చోట్ల నిన్న వరంగల్ కార్పొరేషన్లో 20,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు. సో ఆ డబుల్ బెడ్రూమ్లు ఎర్రవెల్లిలాగా అన్ని గ్రామాల్లో కూడా తొందరలోనే విస్తరిస్తుందా, మీరేమనుకుంటున్నారు? టీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా అక్కడ స్టార్ట్ అయింది, మొత్తం చూడండి త్వరలోనే అన్ని గ్రామాలకి అన్ని ఊళ్ళకి వస్తాయి ఇండ్లు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఖమ్మంలో జరుగుతుంది, ఎర్రవెల్లిలో నరసన్నపేట, వరంగల్లో జరుగుతుంది, తర్వాత అచ్చంపేటలో జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ చేసి చూపించడానికి వీల్లేదు. వేరే దగ్గర అంటే ఎర్రవెల్లి అంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీ కదా,
అక్కడ మొదలుపెట్టారు. అదే కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా 400 ఇండ్లు తీసుకోవాలనేది కూడా ఇంతకుముందే ఆర్డర్స్ వచ్చినాయి. ఇది మొదలు పెడతారు కానీ ఇవి ఎంత దూరం పోతుంది, ఎంతమందికి వస్తాయి అనేది మీరు చూసారా? నిన్న మొన్న పేపర్లో వచ్చినాయి, మొత్తం కట్టలు కట్టుకొని మనుషులను పెట్టి మోపిస్తున్నారు అప్లికేషన్లని. అంటే ఎన్ని వస్తున్నాయంటే మనం ఊహించి అసలు ఈ 2 గదుల ఇల్లు అనేది ఒక కామన్ కాల్లాగా, అంటే మీకు 2 గదులు ఇల్లు కట్టిస్తామంటే ఎవరికి కట్టిస్తాము ఏంటి అనేది చెప్పటం వల్ల వచ్చినటువంటి ఒక పెద్ద ఇబ్బందికరమైన మాట. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ పెట్టి ఇవ్వని అంటున్నారు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ స్క్రీనింగు దాన్ని తీసేయటం ఎట్లాగో ప్రతి సిస్టంలో అది ఉంటుంది. కానీ ముందు ఇట్లుంటే ఇస్తాము అట్లుంటే ఇస్తామని చెప్పినట్టయితే దాన్ని బట్టి ఏదైనా జరుగుతుండేది. లేకపోతే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈ 2 ఇళ్ళు కావాలనేటటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లోకి పోవటం వల్లనే మొత్తం అసలు ఇంకో మాట లేకుండా నిన్న మొన్న జరిగినటువంటి హైదరాబాద్ మీటింగ్లో 2 ఇళ్ళు అనేది ప్రతి ఈ స్లమ్కి సంబంధించినవి కానీ లేకపోతే బాగా అక్కడెక్కడైనా ఇండ్లు లేని దగ్గర కానీ వాళ్ళంతా ఎక్కువ భాగం అక్కడ వేసింది 42%, 43% ఎలక్షన్ ఈ ఓటింగ్ అయింది. దాంట్లో వీళ్ళే ఎక్కువ మంది వేశారు, 45% ఇచ్చారు. వీళ్ళే ఎక్కువ వేసేటటువంటి పరిస్థితి, అంటే ఎక్కువ 55% వేయలేదు. ఇక వాళ్ళంతా 2 గదులు ఇల్లు కాకుండా వేరే వాటిని వేయకపోతే ఇదంతా మనకి ఎందుకు అన్నట్టుగా మామూలుగా పట్టణాల్లో వేయకుండా ఉంటారు. ఇప్పుడైతే ఇంకా ప్రత్యేకంగా వేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఇండ్లు ఒక పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ లాగా అయింది ఓటింగ్కి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దీన్ని కట్టెడతారా కట్టలేరా ఎంతవరకు పోతారనే విషయంలో ఎవరికి ఇల్లు వస్తుంది ఎవరికి రావటం లేదు, ఎందుకు ఇచ్చారు, దేని మీద ఇచ్చారు. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇండ్లు మొదలు పెట్టడం అనేది మరి వాళ్ళు చేసుకుంటే అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి ఎర్రవెల్లిలో వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని మనం తప్పు పట్టడానికి ఇప్పుడు వీల్లేదు. ఎందుకంటే టెక్నికల్గా ఎన్నికల కూడా అక్కడ అప్లై కానటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఇండ్లు కట్టించేది అనేది ఇది 2వ వరుస. మొదటి వరుస 2014లో ఈ 2000 ఇళ్ళది చాలా 2 గదుల ఇళ్ళు చాలా పెద్ద పని చేసింది. ఎట్లా పని చేసిందంటే లక్షల ఇళ్ళు కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు, ఆ ఇండ్లు మధ్యలో కట్టుకున్నవాడు కూడా ఆగిపోయి ఈ ఒక్క ఓటు ఇక్కడ వేసేస్తే నాకు 3 లక్షలు, అప్పుడు 3 లక్షలు అని చెప్పారు, ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు పైన అయిపోయింది. ఏదేమైనా అలా కేంద్ర నిధులు ఉన్నాయి కదా ఆల్రెడీ, కేంద్రం కూడా అందరికీ. పెద్దలు డాక్టర్ రవి గారు ఇన్ని ఇండ్లు ఎట్లా కడతారు, పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి అంటున్నారు. వారు డాక్టర్ చదివారు. డాక్టర్ చదివినప్పుడు వారు ఒక్కడే కాదు ఎగ్జామ్ రాసింది, 1000 మంది రాశారు. వారిని ఎట్లా సెలెక్ట్ చేశారు? మొదట ఎవరైతే ప్రతిభావంతుడు ఉన్నాడో సెలెక్ట్ చేశారు. ఇక్కడ కూడా బీదవాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు, దాని తర్వాత ఇంకొద్దిగా, అంతే కదా ఏదైనా సెలక్షన్. కాబట్టి అత్యంత బీద వాళ్ళకు మొదటగా వారికి పెరుగుతూ ఉంటాయి. బీపీఎల్ ఏపీఎల్ అనేది ఒకటి ఉంది, కానీ పేదవారు అనేదానికి ఇల్లు రావడానికి ఒక అర్హతను మీరు ప్రకటించాలా. ఇల్లు పేదని ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందరికి ఇల్లు ఇస్తాం, అందరికి ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ రాయాలంటే ఇంటర్మీడియట్ లేకపోతే అప్పుడున్న పిఎస్సీ ఎవడో చదివిన వాడే రాయాలా, అంతే కదా. కానీ అది చెప్పలేదు. మీరు ఏం చెప్పారంటే రాయటువంటి అందరు కాగితాలు పట్టుకుని చేస్తున్నాడు, నరసంపేట కాడ స్టార్ట్ చేయాలి. మరి నేనేమంటున్నా అంటే నీకు ఆ 2 గ్రామాలే ఉన్నాయా, మిగతా గ్రామాలు మొత్తం టోటల్ గా రాష్ట్ర పరిస్థితి ఏంది? దాదాపుగా 150-200 గ్రామాలు ఉంటాయి. నేనేమంటున్నా ప్రభుత్వానికి 2 ఊర్లు కాదన్నా రాష్ట్రం మొత్తం. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే నరసంపేటకి ముఖ్యమంత్రిగా చెప్పండి, లేకపోతే ఎర్రవల్లికి ముఖ్యమంత్రిగా. సతీష్ గారు మీరు మోడల్ హౌసులు చూపెట్టేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఫ్లాట్లన్నీ చేసి ఒక ఇల్లు కట్టి ఈ రకంగా వ్యాపారం చేసినట్టుగా మీరు రాజకీయాలు వ్యాపారం చేస్తున్నారు. ప్రజల సమస్యలను మీరు ఆశలతోనే చేస్తున్నారు. కొన్ని గ్రామాలను తీసుకొని ఒక గ్రామాల మధ్యన ఇల్లు కట్టేదానికి ఆ విధంగా ప్లానింగ్ చేశారు. కాబట్టి ఊర్లలో కూడా ప్లానింగ్స్ మొదలైనాయి. మీకు ఇంకొక 3 నెలల్లో మీకు అది తెలుస్తుంది. మీకు
ఇరవైలో ఇచ్చినట్టుగా నేను ప్రతి గ్రామానికి 250 ఇండ్లు ఇస్తామని చెప్పు. మన బడ్జెట్ అంత లేదు, లేదు. అరే, మరి 250 మిగతా గ్రామాలకు ఎన్ని ఇస్తామో చెప్పండి. రేపు 2 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, 20 250 ఏ రకంగా ఇచ్చినావు, మిగతా గ్రామాల విషయంలో ఏం పరిస్థితి? వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఏమంటున్నారు? వాళ్ళు ఆల్రెడీ ప్రతి శాసనసభ్యునికి ప్రతి అసెంబ్లీకి 400 ఇచ్చారండి. 400 అంటే యావరేజ్ 100 పంచాయతీలు ఒక అసెంబ్లీలో వేసుకున్న 4 ఇళ్ళు ఇచ్చిండు. ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, 2 జనరల్. అది ఫస్ట్ ఈ ఫేజ్ 4 ఇళ్ళు ఊరికి ఇస్తే ఎన్నేళ్ళు పోవాలా ఊళ్ళో ఇల్లు అందుకని ఊర్లో 100 మంది బీదోళ్ళు ఉండారన్నారు. ఇప్పుడు 4కి ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఇయర్ 20 మందికి ఇస్తారు. తర్వాత అంతే ఉంటదండి. ఎట్లా ఉంటది మరి? ఏ విధంగా ఉంటది? ఈ రోజు ఎవరికైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఆశనే ఇల్లు ప్రభుత్వం అయితే అందరికి ఇస్తామంటుంది. అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికి ఇస్తారు. అంతేగాని మీరేంది ఈ రోజు అందరికి అది జరుగుతుందా? మీరు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు, ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు. మీరు 2 బెడ్రూమ్ ఇచ్చే హౌసెస్ పేదలకు ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాం, దాన్ని విమర్శించడం లేదు. కానీ ఏదైతే చెప్పుతున్న మాటలు చేస్తున్న దానికి చెప్పేదానికి పొందలేదు కాబట్టి ఏం చేస్తాం గదే వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? పెద్దగా ఆలోచించమన్నాడు. మీరు చిన్నగా ఆలోచించొద్దు, అందరికి ఇస్తామని ఒక ఆత్మ ధైర్యంతో మీరు పోవాలి ముందడికి. అంతేగాని అందరికి ఇవ్వాలనేది అందరి అర్హులందరికీ పేదవాళ్ళ. నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పేటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా మా పాలన చూసి కాంగ్రెస్ ఈర్ష్యపడుతుంది అన్నారు. పైగా కొంతమంది బాదం పప్పు తిన్న ఉపయోగం ఉండదని చెప్పి కామెంట్ చేశారు. అంతకుముందేమో రాహుల్ గాంధీ ఈ ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్ గురించి మాట్లాడారు. సో కౌంటర్ ఎన్కౌంటర్ లాగా అనిపించింది. రైట్, మల్లురావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి చేసేపడుతుందా? మీరు 60 ఏళ్లలో చేయలేని మేము చేస్తుంటే తట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సరే, మేము 60 ఏళ్లలో చేయండి, మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసి చూపిస్తారని నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తి అకౌంట్లో వేస్తారని చెప్పారు. అది మీరు చేశారని మేము బాధపడుతున్నాం. చేయలేదని అడిగాం, ఎందుకు జరగలేదని అడుగుతున్నాం. అది కాకుండా ధరల కింద దించేస్తారని చెప్పారు, అదేమన్నా తగ్గించారు? తగ్గలేదు అని అడిగాము. అది కాకుండా యూనివర్సిటీల్లో రోహిత్ అనేటటువంటి ఒక పిహెచ్డి చేసేటటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు యూనివర్సిటీలో వస్తున్నాయి. వీటిని ఆఫ్ చేయాలా, కొత్త చట్టాన్ని తేవాలని రాహుల్ గాంధీ గారు అడిగారు. అదే రకంగా అక్కడ కన్నయ్య అని ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ యూనివర్సిటీ జేఎన్యూలో ప్రెసిడెంట్గా ఎన్నికగా అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలో ఈయన పోయి మాట్లాడి సరిచేయడానికి అక్కడ అటెండ్ అయినటువంటి వ్యక్తిని ఇతనే దేశద్రోహం చేశాడనే దాన్ని మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడటమే కాకుండా అందరూ ఆయన మీద ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు. అక్కడేమో ఈయన అసలు అటువంటి ఆరోపణలు కానీ అటువంటి స్లోగన్స్ కానీ చేయలేదని అక్కడ నిరూపించబడి ఇప్పుడు బయట బెయిల్ మీద వచ్చాడు. ఎంత అన్యాయంగా ఈ ప్రభుత్వం విద్యార్థుల్ని వారి యొక్క భావస్వేచ్ఛ ప్రకటనని అన్యాయంగా ఇచ్చేస్తున్నారనేది మొన్న ఇదే 100కి 100 పాళ్ళు తెలుస్తుంది. ఈ విషయాల్ని మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడే విధానమేనా ఇది? నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే మీ మీద కూడా అదే రకంగా అందరు మాట్లాడతారు. ఇక ఇవాళ ప్రతిపక్షం ఎట్లా వ్యవహరించాలో కూడా నిన్న చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ ఏమన్నారు, ప్రతిపక్షం ఎట్లా వ్యవహరించాలో చెప్పారని చెప్పేస్తారు. మాకు తెలుసు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన విషయాలు ఎట్లా మీకు కూడా వర్తిస్తాయి. నువ్వు ఒక పక్కనే రూపాయికి ఒక పక్క కోణం చూపించి రాజీవ్ గాంధీ గురించి అసలు రాహుల్ గాంధీకి ఏం తెలియదు, లేకపోతే సోనియా గాంధీకి తెలియదు, నాకే రాజీవ్ గాంధీ చెప్పిన స్లోగన్స్, రాజీవ్ గాంధీ చెప్పింది తెలుసు అనే విధంగా మాట్లాడితే దేశ ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు కూడా గమనిస్తారు. రాహుల్ గాంధీకి రాజీవ్ గాంధీని గురించి తెలియదు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారు అందరూ గమనిస్తున్నారు. మీరు చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. ఇవాళ దేశంలో అశాంతి, అసహనం పూర్తి స్థాయిలో పెరిగిపోయి విద్యావంతులు లేకపోతే సైంటిస్టులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మీరు మాట్లాడుతున్నారు. దాని గురించి అదే అభివృద్ధి అంటే? ఎంతమంది నిన్న మొన్న 15 మంది ఫైరింగ్లో చచ్చిపోయారు హర్యానాలో, అది అభివృద్ధి అంటే అదేనా? అది కాకుండా మీరు ఈ యూనివర్సిటీలన్నీ బంద్ అయ్యి విద్యార్థులు చదువు ఆఫ్ చేయటం విధంగా, లేకపోతే ఇచ్చినటువంటి అవార్డ్స్ని రివార్డ్ చేయటం విధంగా, ఉత్తరప్రదేశ్లో ఎవడో మాంసం తిన్నాడని, ఏది గోమాంసం ఇది తిన్నారని చంపి అదేనా అభివృద్ధి? లేకపోతే హర్యానాలో ఒక ఇంట్లో హరిజన్స్ని
చంపితే వాళ్ళేమి కుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని వాళ్ళ మంత్రి గారు మాట్లాడితే, ఇవన్నీ చేసినటువంటి మోడీ గారికి రాహుల్ గాంధీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉందా? మీరు వాటిని సరి చేయాల్సిన అవసరం మర్చిపోయి ఊరికే రాహుల్ గాంధీ ఒక్కరిని మాట్లాడుకుంటా చేస్తే ఎవరు మాట్లాడుకుంటా చేయడానికి ప్రజల అభిప్రాయం ఆలోచన ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చెప్పండి. ప్రజల దృష్టి మళ్లించడానికి ఎట్లా చేస్తున్నారు? ఎన్ని అరాచకాలు అనర్థాలు జరుగుతుంటే దాన్ని కప్పిపుచ్చడం కోసం అభివృద్ధి నినాదం తీసుకొచ్చారంటారు మల్లయ్య గారు. మల్లయ్య గారు మాట్లాడినండి, కానీ నేను ఏమంటున్నా అంటే నిన్న పార్లమెంట్లో మోడీ మాట్లాడడానికే మనం పరిమితమైదాం. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా ఆయన లేవెత్తిన ప్రశ్నలకు ఇప్పటివరకు జవాబు ఇవ్వలేదు. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఒకవేళ నిన్న పరోక్షంగా ఆయన అన్నాడు, ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఆయన మందబుద్ధి అనేది పరోక్షంగా మాట్లాడిన తెలివికల్లోడైతే ఆయన ఎందుకు పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడం లేదు? ఒకవేళ పార్లమెంటరీ పార్టీకి అలా రాలేదు, ఒక్క నిమిషం, పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించకుండా బయట ఉండి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, వాళ్ళ దళిత కుటుంబం నుంచి వచ్చారు, మరి వారు నాయకత్వం వహించారు. రేపు ఆయన ప్రధానమంత్రి చేస్తారా? అంటే ఆయన మాట్లాడిన దాంట్లో లేదంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, మీరు మాత్రము ఒక మంచి కుర్చీ మీద కూర్చొని దత్తాపుత్రులాగా మీరు ఉంటారు. ఇవాళ పరిణతి అందుకే మీరు చెప్పారు కదా బాదం పప్పు అన్నది, అందుకే అంటే సొమ్మొకంది సోకొకంది మీరు అన్నిటిని రాసిచ్చిన ప్రసంగం చదివి ప్రశ్నలు అడుగుతారేమని ఆయన పారిపోతుంటాడు. నేను ఎంత చులకన ప్రధానమంత్రి మాట్లాడుతుంటే ఆయన పారిపోతున్నాడు, మళ్ళీ లొల్లిబెట్టగానే వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ కొద్దిసేపటి వేడు నిండబోతుంటే నిన్నట్నే గొడవ చేశారు, ఎటుపోతున్నావు మాట్లాడి ప్రశ్నలు వినవానగానే మళ్ళీ వచ్చి నేను లఘుశంకవ పోతున్నా వచ్చి కూర్చున్నట్టు మళ్ళీ కొద్దిసేపటికి వెళ్ళాడు. పత్రికల్లో వచ్చి నేను చెప్తున్నా. అదేవిధంగా ఆహార భద్రతా చట్టం మీద ఆయన మాట్లాడాడు. మరి ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు తీసుకొచ్చిన చట్టం అని మీరు చెప్పినా మీ 4 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తారంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దానికి జవాబు చెప్పలేదు. ఉపాధి హామీ మీద కాగ్ నివేదిక 2012లో ఇచ్చింది, జరుగుతున్న అవినీతిని నేను సరి చేసి ఆ మార్పులు తీసుకొచ్చి చేస్తున్నాము. అంతకుముందు కూడా మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. వాజ్పేయి గారు కూడా దీన్ని ఏది ఆహార భద్రత చట్టం కంటే ముందు దీన్ని ఏది మన ఉపాధి హామీ కంటే ముందు కూడా పనిహార పథకం తీసుకొచ్చారు. అయినా కూడా ఎవరు తీసుకొచ్చినా కూడా ఆ పథకాన్ని సమగ్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్నా, దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు. దానికి జవాబు లేదు. అంటే ఈ రకంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీలో మేధావులు ఉంటే, అయ్యా ఇప్పుడు ఇన్ని రోజులు పేదరికం, ఇప్పుడు పేదల గురించి మేము చట్టం చేసినామని చెప్తున్నారు కదా, ఇన్ని రోజులు మీరు పరిపాలించిన తర్వాత మరి పేదరికమే లేకపోతే అసలు ఆ చట్టమే అవసరం లేదు, ఆ స్కీమే అవసరం లేదు కదా. కాబట్టి పేదరికం ఉన్నదంటే మీరే జవాబు చెప్పాలి. పేదరికంలో ఎలాంటి మార్పు రాలేదు అని అనుకుంటున్నాను ప్రధాని గారు. మార్పు రావచ్చు, కానీ మార్పు వచ్చినా కూడా అది పూర్తిగా పరిష్కారం కాలేదని కదా. కాబట్టి ఎవరున్నా కూడా సరే పరిష్కారం కాకుండా దాన్ని పరిష్కరించుకునే దశలో ముందుకు పోతుంటే అసలు ఆయన రాహుల్ గాంధీని అడిగిండు, మీరు ఒక ఆర్డినెన్స్ ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ చేసిన ప్రధానమంత్రి తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఆర్డినెన్స్ ఉన్నదో దాన్ని నువ్వు చింపేసినావు, తర్వాత మళ్ళీ మీరు పెట్టుకున్నదే మీరు చింపేసుకొని అంగీలు చింపుకుంటున్నారు. దేని మీద అవగాహనది ఓ క్లారిటీ ఉన్నా అని కూడా ఆయన అడగడం జరిగింది. ప్రధానమంత్రిగా మాట్లాడినటువంటి వ్యక్తి దేశ ప్రజలకి వారు ఏం చేస్తున్నారో చెప్పడానికి బదులు మీరు ఏం చేశారనేటటువంటి ఈ డిఫెన్స్ మెకానిజం పార్లమెంటరీ పార్టీకి రాహుల్ గాంధీ ఎందుకు నాయకత్వం వహించడం లేదు అనే ప్రశ్నకు జవాబు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ అన్నా మా దగ్గర ఉన్న మేధావులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పోయారు, అందువల్ల మా దగ్గర మేధావులు లేకుండా పోయారు అనుకుంటున్నారు. మేధావులు ఎక్కడే పోరు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ దళితుడు మల్లికార్జున ఖర్గేను ప్రధానమంత్రి చేస్తారా? రేపు మల్లికార్జున ఖర్గేను ప్రధానమంత్రి చేస్తారా? మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నాయకుడు, ఆయన ఫ్లోర్ లీడర్ గా అక్కడ పెట్టి చేయించాలని. మరి ఆయన ప్రధానమంత్రి చేస్తారా అని అడుగుతున్నాం. మళ్ళీ రాహుల్ గాంధీ మధ్యలో రాహుల్ గాంధీ ఆయననే ప్రధానమంత్రి చేస్తారా చెప్పరాదు అయిపోతుంది కదా ఉండాలని చెప్పి మేము మీకేదైనా అధికారం సంబంధించినటువంటి పోస్టులు వస్తే మీకే కావాలా, ఇంకెవరికి ఇవ్వటానికి వీల్లేదు. అది అటువంటి పార్టీ బీజేపీ. వాళ్ళు ఇవాళ మల్లికార్జున ఖర్గే కిందకి ఇచ్చారని చెప్పి లేకపోతే ఆ బిల్లు ఎందుకు తెచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు వచ్చి కూర్చొని ఇక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటి కూడా జరగకుండా పేద ప్రజలకి ముఖ్యంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉండదు. చెప్తారు, ఇప్పుడు అయిపోలేదు కదా పార్లమెంట్. రాసిచ్చిన పాఠం చదివి ఊరుకుడేనా? ప్రధానం రాసిచ్చిన పాఠం చదివి ఊరుకుడేనా? ఇక
లేదులే అన్న నువ్వు ఇక మరి ప్రశ్నను సంధిస్తే మాట్లాడే కెపాసిటీ ఉండదా దేశానికి ప్రధానమంత్రి అయితే ఉన్న వాళ్ళకు? ఎక్కడికి ఉరకలేదు, ఎక్కడికి బోర్. మల్లికార్జున ఖర్గే ఏం పారిపోతాడు? మల్లికార్జున ఖర్గే అక్కడే ఉంటాడు, రాహుల్ గాంధీ మాత్రం మాట్లాడి ఉరుకుతాడు. ఆ తానులో బట్ట నువ్వు ఎందుకు మాట్లాడతావు? అదే బట్టలో కొద్దిగా ముందుకున్నావు. వైఎస్ఆర్ మీరు జోకర్ను పెట్టుకొని ఎందుకు మనం ఒకరు సారీ నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అదైతే ఇంకా దాందే ఉంది. ఆతాల్లో బట్ట కాబట్టి అదే మాట మాట్లాడతాడు. ఎక్కడికి ఉరికినట్టు ఇక్కడికి వచ్చినట్టు. రాహుల్ గాంధీ గారు నిన్న ప్రసంగం వినకుండా బయటికి వెళ్ళిపోయారు. దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధానమంత్రి అనేటటువంటి వ్యక్తి అదే గమనిస్తున్నారు. మీరు చెప్పేది కరెక్ట్. ఒకసారి కామెంట్ చేయండి మీరు. కానీ మొత్తం మీ స్పీచ్ అంతా ఇన్ని 1.5 years తర్వాత జరిగిన పెద్ద స్పీచ్ ఏంటి? అసలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎన్నడైనా ప్రెస్ మీట్ పెట్టినరా? చరిత్రలో ఇలాంటి వాళ్ళు దేశాన్ని రాజీవ్ గాంధీ గురించి కానీ సోనియా గాంధీ గానీ లేకపోతే ఇందిరాగాంధీ గురించి రాహుల్ గాంధీ తెలియదు. ఇక వేణుగోపాల్ రెడ్డి గారు వీడికే తెలుసు. సోనియా ప్రెస్ మీట్ పెడతారా? ఈ దేశంలో ఏ సమస్య మీదనన్నా ఉండాలి. మీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడి మళ్ళీ ప్రశ్నలు వస్తే విని చెప్పగలుగుతారా? అన్ని ఏంటి చెప్పగలిగేది? ఇదేమన్నా చెప్పలేదు. పార్లమెంట్ లో మాట్లాడి చెప్పగలుగుతారా? జవాబు మళ్ళీ ప్రశ్నలు ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా? సోనియా గాంధీ ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టిందా? రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిందా? దేశంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అంటున్నారు ఇప్పుడు మన బడ్జెట్ లో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో హౌసింగ్ కార్యక్రమం జరుగుతుంది. మీరు హౌసింగ్ కార్యక్రమంకి ఇంత బడ్జెట్ ఉందని చెప్పారా? మీరు ఎక్కడ కూడా బడ్జెట్ లోపల పెట్టుకొని దాన్ని ఎప్పుడు బయట తీస్తారో తెలియకుండా చేసిండ్రు. రెండోది నీటి పారుదల రంగానికి తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. మీరు కాళేశ్వరంలో లేకుంటే ఇంకో దాన్నో జాతీయ ప్రాజెక్టు చేస్తామని అన్నారా? ఇప్పుడు మీరేమన్నారు? 80 లక్షలండి 20 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఎక్కడ అందిస్తారు? మీరు ఏడైతే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ అక్కడ మీరు ఫండింగ్ చేయరు, మీరు చేస్తామని చెప్తారు. కాబట్టి మీరు చేసేది కూడా ఏంటంటే లోపల దాచిపెట్టుకొని మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం లేకుంటే లేదనేది. మీ ప్లానింగ్ ఫస్ట్ ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రా ఏంటనేది అది అయిపోయినది. ఇప్పుడు మీరు ఏం చేస్తారని మీరు ఇప్పుడు చెప్పాలని చెప్పాలంటారు సతీష్ గారు. పార్లమెంట్ వ్యవహారాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వాస్తవానికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని ప్రతి పథకాన్ని కూడా మిమ్మల్ని మీతో చర్చించే తీసుకుంటామని చెప్పేసి అని అంత ఉందాతనంతో ముందుకు ప్రయాణం చేస్తుంటే ప్రతిపక్షాలు తమ పాత్ర సక్రమంగా చేస్తూ వాళ్ళని జవాబుదారంగా ప్రశ్నలు వేశారు. మరి జవాబులు కూడా వినాలి కదా. అదే సమయంలో ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? అయ్యా మీరు అనుభవం ఉన్నారు, 2 సార్లు ఎంపీగా గెలిచింది, ఈయన ఫస్ట్ టైం వచ్చిండాడు కనుక మీ నుంచి నేను ఇంకేమైనా నేర్చుకోవాలి. కానీ మీరు అడ్డదిడ్డగా మాట్లాడము, అసలు పట్టించుకోకుండా వ్యవహారం చేయడము, ప్రతిపక్షాలంటే గందరగోళం చేయడమే లక్ష్యంగా అని చెప్పేసి అన్నట్టుగా వ్యవహారం చేయొద్దు. గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఈ రకంగా మాట్లాడి ప్రతిపక్షము అధికార పక్షం 2 కూడుకొని ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగాలని చెప్పేసి ఒక ఉన్నతమైన ప్రతిపక్షం ప్రభుత్వం చేసే తప్పులు ఇప్పుడు అడగడం తప్పు కాదు. నేనేమంటే ఇప్పుడు వాస్తవానికి అక్కడనే గెంటేయట్లేదు, కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా తయారైంది మన రాష్ట్రంలో అన్న చెప్తున్నాడు. ఈరోజు ఒకవేళ లొల్లిగానే పెడితే రాజా గవర్నర్ ప్రసంగాన్ని కానీ అడ్డుకుంటే కానీ సంవత్సరం అంటారు. సంవత్సరం 5 సంవత్సరాలు కూడా తీసి పడేసే పరిస్థితులు. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు నేనే కూడా చెప్తున్నారు, కానీ అక్కడ ప్రతిపక్షాలు విలువిస్తున్నారు. నిలబెట్టుకోవాలి అంటున్నాను నేను. సతీష్ గారు ఆంధ్రాలో తీసింది, ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, అక్కడ ఇక్కడ రూల్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పక్షాన్ని సిద్ధాంతం అట్లా మీకు సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్ మీద రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చాడు, జేఎన్యూకి పోయారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మీరు అలయన్స్ పార్ట్నర్ గా బీజేపీలో ఉన్నారు కాబట్టి అక్కడ మాట్లాడుతున్నారు. మీరు 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక దళిత యువకుడు రోహిత్ గారు చనిపోతే దాని గురించి మాట్లాడుతున్నారు. వాస్తవమే అక్కడ జరిగిన రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడడం. నీలాంటి ఉద్యమకారుడు చనిపోయిన దళితుల కోసం ఎన్నో చోట్ల గ్రామస్థాయి పోయి నువ్వు మాట్లాడినటువంటి వాడి వాళ్ళ రాజకీయాల కోసం అలయన్స్ పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి మాట్లాడితే ఇది నీకు తగునా? ఇది నువ్వేనా మాట్లాడాల్సింది? మీకు తెలుసండి, మనం ఎన్నో సార్లు పార్టిసిపేట్ చేశాం.
ఇది? మీరు దాన్ని చెప్పండి. పరామర్శించడం వేరు. కానీ రాజకీయ లబ్ధి కోసం అరే మళ్ళీ రాజకీయ- నేను అసలు మాట్లాడే ప్రతి విషయం కూడా అది ఒక పార్టీకి సంబంధించినటువంటి దానికి పోయేది. నువ్వేమో టీడీపీ, నేను కాంగ్రెస్, ఇంకా రాజకీయ లబ్ధి అంటే. కానీ ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కొద్దిగా ప్రజలకి సంబంధించినంత వరకు ఒక స్థాయి వరకు మనం మాట్లాడి తర్వాత పార్టీలోకి పోవాలి. అంతేగాని మాట్లాడితేనే ఇదని చెప్తే ఏముంది మాట్లాడేది? ఏమైనా మాట్లాడిందంటే ప్రధానమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని తిట్టడానికి మాత్రమే నోరు తెరిచి గంటలు మాట్లాడాడు తప్ప మామూలుగా ఏది మాట్లాడినా మన్ కీ బాత్లో రేడియోలో రావటమే తప్ప ఇక్కడ మామూలు పార్లమెంట్లో కానీ జరిగిన ఇన్సిడెంట్స్ మీద కానీ ఆయన స్థాయిలో ఎప్పుడు సమాధానం వేణుగోపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు. మరి ప్రధానమంత్రి కూడా ఎక్కడ మాట్లాడినారు? మన్ కీ బాత్లో తప్ప ఎక్కడ మాట్లాడింది లేదని చెప్పి రవి గారు అంటున్నారు. లేదు, ఎందుకు పెట్టలేదండి, ఆయన 100 ప్రెస్ మీట్లు పెట్టారండి. ప్రెస్ మీట్లు కాదు, పార్లమెంట్ లో కానీ ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు స్పందించారు ప్రధాని? 1 మినిట్ ఆయనే మేధావులు అవార్డ్స్ రిటర్న్ చేసినప్పుడు సమాధానం లేదు. బెంగళూరులో ఒకరిని చంపినప్పుడు సమాధానం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఒకరిని చంపినప్పుడు సమాధానం తర్వాత ఆయన మాట్లాడినప్పుడు హర్యానాలో ఇళ్లలో హరిజనులు చంపినప్పుడు సమాధానం లేదు. ఇవన్నీ లేనప్పుడు ఓపెన్ డిబేట్ మాట్లాడారా లేదా అని తెలిసేది ఎట్లా? మీకు నాటుకోడికి బాయిలర్ కోడికి చాలా తేడా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చేసినాడు, ప్రపంచంలో దేశంలో అనేక సమస్యలకు జవాబు చెప్తున్నాడు. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా ఇష్యూస్ చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి గారు మొదటిసారి ప్రభుత్వంలో ఒకటే ప్రశ్న, రాహుల్ గాంధీ గారు మనం మాట్లాడారని చెప్పి ఆయన ఏదో కొన్ని కామెంట్ చేశారని చెప్పి దానికోసం ఏది బాదం పప్పు లాంటి ఇష్యూ తీసుకురావడం తప్ప దేశంలో ఎన్ని ఇష్యూస్ జరిగినాయి. మీరు ఇప్పుడు దేశం అంతా అసహనం ఉన్నప్పుడు మాట్లాడలేదు, లేకపోతే అక్కడ బీఫ్ తినడం చంపితే మాట్లాడలేదు, ఒక రచయిత మేధావిని కర్ణాటకలో చంపినప్పుడు మాట్లాడలేదు, 2 యూనివర్సిటీలో ఇంత ఇష్యూ మాట్లాడేదంటారు, హర్యానా ఇష్యూ అంటున్నారు. ఎక్కడ ప్రధాని మాట్లాడారని మొన్న పార్లమెంట్ ఎజెండాలోనే 1 మినిట్ మీరు అడిగిన దానికే జవాబు చెప్తున్నా. పార్లమెంట్ ఎజెండాలోనే ఈ పార్లమెంట్ సమావేశాలలో రోహిత్ కానీ జేఎన్యూ కానీ చర్చ పెడుతున్నామన్నారు, చర్చ పెట్టారు, పార్లమెంట్ లో చర్చ జరిగింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు, మళ్ళీ స్మృతి ఇరానీ మాట్లాడేటప్పుడు పార్లమెంట్ వెళ్ళి దెంకపోయిండ్రు, కాబట్టి చర్చ పెట్టిండ్రు, చర్చ జరిగింది. వాళ్ళు అడిగే ప్రశ్నలు అడుగుతారు, చెప్పేది వినకుండా పోతారు. ఇది పరిస్థితి. దేశం మొత్తం చూసింది, ఎవరు చెప్పలేదు. పార్లమెంట్ లో చర్చ జరగలేదా? జేఎన్యూ చర్చ జరగలేదా? వేణుగోపాల్ రెడ్డి గారు, రవి గారు, శేఖర్ రెడ్డి గారు, సతీష్ మాది గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ ఎప్పుడు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.